అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన గోవింద సేవ సత్యభామ గారు ఉన్నారు కదా, ఆవిడ మళ్ళీ గరిగిబాటి వారిని టార్గెట్ చేస్తూ ముందుకు వచ్చింది. ఆవిడకి ఇది కొత్త ఏం కాదు. ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఈ బాత్రూమ్ కడిగే వ్యక్తి 5-6 సంవత్సరాల నుండి ఇతనింటికి వచ్చేసి బాత్రూమ్ లో కడుగుతూ ఉంటాడు అనమాట. అతనికి బైక్ ఉందట. ఈయన భార్య గారు పాపము ఆశ్చర్యపడిపోయి, అవండి బాత్రూమ్ కడిగేవాడికి బైక్ ఉందండి అని చెప్పిందట. మరి ఆ అమ్మగారికి అంత ఆశ్చర్యం ఏంటో అర్థం కావట్లా. ఏమ్మా, బాత్రూమ్ కడిగేవాడికి బైక్ ఉండకూడదా అంటే, వాళ్ళు పొద్దున లేసి కంచో పచ్చడో ఏదో ఒకటి ఉన్న తిని లేకపోతే కడుపులా కట్టుకొని నడుచుకుంటా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ బాత్రూమ్ కడిగి మీకు పచ్చి పని చేసుకోవాలి. బైక్ ఉంటే మీరు అది జీర్ణం చేసుకోలేరు. ఇప్పుడు గరిగిబాటి వారు చెప్పిన వెర్షన్ వేరు. ఈమెమనుకుంటుంది, బడుగు బలహీన వర్గాలను మేము ముందేసుకున్నాం, మేము ఏదేసుకుని వెళ్తాం అని చెప్పే ఉద్దేశంలో ఉంది. వారు చెప్పిన ఉద్దేశం ఏంటి పూర్తిగా చూస్తే అందరికి అర్థం అవుతుంది. మనం ఏదైనా సరే పిల్లలకు అలవాటు చేసే విధానాన్ని చెప్పారంటే ఏదైనా మనం పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది. ఈ సగం సగం తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే మీ ఏజెండా ఏంటంటే చంద్రశేఖర స్వామి వారిని సమర్థించాలి కదా, దానికోసం అని చెప్పి గరిగిబాటి గారు ఇలా అన్నారు అని చెప్పడం కోసం వేసుకొని లేదంటే బస్ చార్జ్ భరించుకొని వచ్చి మీ ఎడకొచ్చి లేదా మన ఎడకొచ్చి బాత్రూమ్ కడగలేరు కదా. వాళ్ళు ఏదో ఉన్న డబ్బులు దాచుకొని ఒక సెకండ్ హ్యాండ్ ఏదో ఒక బైక్ కొనుక్కొని ఉండొచ్చు, లేదంటే ఈఎంఐ పద్ధతి కొనుక్కోవచ్చు. దానికి ఆశ్చర్యం ఏంటి? బైక్ ఉండకూడదా? బైక్ కొనుక్కున్నాడట బాత్రూమ్ కడిగేవాడు. ఇతని భార్యకి చాలా ఆశ్చర్యం కలిగిందట. సరే, ఇంతకి ఆ బాత్రూమ్ కడిగేవాడు ఒక కారు కూడా కొనుక్కున్నాడట. లేదంటే నా భార్యకి పిల్లలకి ఎవరైనా బయట తీసుకుంటారు, వర్షం కురిసి తడిచిపోతున్నారు కాబట్టి కారు కూడా కొన్నాను అన్నట్ట, లేదంటే కొన్నాడట. అది ఇప్పుడు పాపం ఈ అవధాని గారికి పెద్ద బాధ కూర్చుంది. దేశంలో పెద్ద సమస్య. అసలు అవధాని గారి బాధ పక్కన పెడితే అసలు ఈవిడి బాధ ఏంటి? ఓహో, ఆయన ఏం చెప్పినా సరే జనాలను తప్పుదోవ పట్టించాలి. ఆయన ఏం చెప్పారు? డబ్బు అనేది సద్వినియోగం చేసుకోవాలి. దాని గురించి ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఈ విధంగా వెళ్ళుండొచ్చు. దానికి ఏకంగా ఇప్పుడు నీకు చంద్రశేఖర స్వామి వారి గతంలో ఇది కోడిని తిన్నవాడు కోడిలాగా, కుక్కని తిన్నవాడు మేకని తిన్నవాడు మేకలాగా, వాడి బుద్ధి వాడి బ్రెయిన్ అలా ఉంటుంది అన్నప్పుడు ఏమయ్యో చెప్పమ్మా, ఏమయ్యో? ఈయనేం చెప్పారు? ఈయన ఒక ధనాన్ని సద్వినియోగపరుచుకోవటం, జ్ఞానాన్ని జనాలకు అందివ్వటం అనే దాని మీదే కదా మాట్లాడారు. పూర్తిగా చూడాల్సిన పని లేదా? వాళ్ళ ఆవిడ గారికి ఏదో బాధ అంటున్నావు, అలా నీకేం బాధ? ఒక ప్రవచనకర్తను పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి. ఆయన ఏంది కుళ్ళి బుద్ధ? ఒక ప్రవచనకర్తను పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతుందో చూస్తున్నారా మీరు? కుళ్ళి బుద్ధ. వీళ్ళ గురువు గారు ఏదో ఒక మాట అన్నారని చెప్పి అది సవ్యంగా అవతల వాళ్ళు అడిగినా తప్పే. ఈవిడ ఎవరిని పడితే ఏమైనా అనేయచ్చు. కుళ్ళి బుద్ధ. మళ్ళీ కవర్ చేసుకున్నారంట. కవర్ చేసుకోవాల్సిన కర్మ ఏంటి చెప్పి ఆయనకి? ఆయన ప్రవచనం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చూస్తే మొత్తం చూడు, లేకపోతే మాని. ఒక ప్రవచనకారుడు ప్రవచనం చెప్తున్నాడు. అది నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే మాని. అందులో కవర్ చేసుకోవాల్సిన కర్మే ఉంది. ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పాడు. నీకేంటంటే ఇప్పుడు కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే కోతి కొబ్బరిగా దొరికితే చాలా అన్నట్టు ఉంటుంది. మరి నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలీదు. భగవద్గీతలో అద్వైతం ఆకలింపు చేసుకుని జీర్ణం చేసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ ప్రవచనంలో ఏ ధర్మ పరిరక్షకుడికి ఇవి కనపడవు. బలహీన వర్గం వాటిని ఎంత కించపరుస్తూ నీచంగా మాట్లాడుతూ ఉంటే, పాపం గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలకి మధ్యాహ్నం అన్నం పెడుతుంటే ఈ కళ్ళు చూడలేకపోతుంటే ధర్మ పరిరక్షకులు ఏమైపోయారో అర్థం కాదు. ఇప్పుడు ధర్మ పరిరక్షకులు బాగానే ఉన్నారు. నీకేం అర్థమైంది? ఫస్ట్ పేద పిల్లలకి అన్నం పెడుతుంటే అతను బాధపడలా. ఆ ప్రవచనం నువ్వు అసలు ప్రవచనాలు కరెక్ట్గా వినటం వస్తే నీకు అర్థం అవుతుంది. చదువు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం చెప్పిన విధానం అది. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పడం కోసం. పక్కోడు తింటున్నాడనో పక్కోడు బాగుపడుతున్నాడని ఏడుపు కొట్టి ప్రవచనాలు కాదయ్యి. నువ్వు ఎంత పోర్ట్రేట్ చేసినా జనాలకు బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్రతో వాళ్ళు వింటారు. పైగా ఏంటి, ఇప్పుడు శంకర భాష్యాలు చదివిన వాళ్ళు, శంకర్ల గురించి తెలుసుకున్న వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటున్నావు? నీకు శంకర ద్వేషం ఉంది. ఇంకా మీ గురువు గారిని కవర్ చేయాలనే ఉద్దేశం కూడా నీకు ఉంది. నువ్వు చేసుకో, తప్పలేదు. కానీ గరిగిబాటి వారి మీద పడేయటం ఎందుకు? ప్రవచనకారులు ఒక స్కూల్ పిల్లల అన్నం మీద దాడి చేయొచ్చు, స్కూల్ పిల్లల పొట్ట మీద దాడి చేయొచ్చు, వాళ్ళ ఆకలి మీద దాడి చేయొచ్చు. అదేమని అడిగితే వాళ్ళ ప్రవచనకారుల మీద దాడి చేస్తున్నారా? మీరేం చేస్తారు? అవును, జనాల మీద దాడి చేయొచ్చు, జనాల మనోభావాల మీద దాడి చేయొచ్చు, జనాల నమ్మకాల మీద దాడి చేయొచ్చు.
చివరికి జనాలు తిని తిండి మీద ఏ రకమైన తిండి తింటే ఆ రకమైన బుద్ధులే వస్తాయని చెప్పి వక్రీకరించవచ్చు, దాన్ని మీరు సమర్థించవచ్చు. దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది. కూలి పిల్లల ఆకలి మీద వాళ్ళ కడుపు మీద పోతే ప్రవచనకారుడికి భజనలు చేస్తారు. ఇదే ధర్మ పరిరక్షణ. ఒక బాత్రూమ్ కడుపునే వాడికి, ఒక కష్టజీవికి ఒక బైక్ కూడా ఉండకూడదు. ఏమైనా ఎదిగి కారు కొనుక్కుంటే అది కూడా బాధే వీళ్ళకి. పరమపూజ స్వామి వారు గొప్ప సంఘ సంస్కర్త. వారు బాధ అంటే ఎలా ఉంటుంది తెలుసా? పక్క వాళ్ళ ఆరాధన పద్ధతికి ఎక్కువ ఆదర్శంగా ఉంటారు చూసావు జనాలు. వాళ్ళని చూసి కుళ్ళిపోయి ఉన్నాయి లేని చెప్తూ ఉంటారు చూసావు కొంతమంది. అది బాధ అంటే. ఇది బాధ కాదు. ఇదేంటంటే విద్య అనేది ఎంత గొప్పదే. ఇప్పుడు విద్య ఉంటేనే కదా ప్రతిదీ కొనుక్కోగలుగుతాడు ఏదైనా మనిషి. విద్య ఉంటేనే కదా ఉన్నతంగా బతకగలుగుతాడు. ఆ విద్యని ఉన్నతంగా చెప్పటమే ఆయన ఉద్దేశం. ఏదో ఎవరో 4 గుడ్లు ఎక్కువ తినేస్తున్నారనో 4 ఆహార పదార్థాలు ఎక్కువ తినేస్తున్నారని ఆయన బాధపడిన ధోరణి లేదు. ప్రవచనం అన్న వాళ్ళకి ఎలాగైనా అర్థం అవుతుంది. కాకపోతే ఈ పూట రాంగ్ డైరెక్షన్ పట్టించే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటది. కాషాయం కట్టి త్రిదండం పట్టక ముందే గురుకులంలో చదువుకునే రోజుల్లోనే సైనికుల్లో ఉన్న దళిత వాళ్ళలో మంటలు అంటుకుంటే రాత్రి గురుకులంలో పిల్లలు తీసుకొని వెళ్ళి నీరు పోసి ఆపి ఒక చర్చిలో ఉన్న పాస్టర్ తో సహా వాళ్ళని కూడా రక్షించి తన ఆశ్రమాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టి కాబడిన మహనీయులు. సన్యాసం కట్టిన నాటి నుండి ఈనాటి వరకు. ఇంకొకటి బాగా చెప్పాల్సింది ఏంటంటే, ఎత్తులు మనకి చాలా సాంప్రదాయాల్లో ఉన్నారు. అన్ని మన సాంప్రదాయాలే, హిందూ సాంప్రదాయాలే. కానీ చిన్నజీయర స్వామి వారు ఒక్క ఆయనే సేవ చేస్తున్నారని చెప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసం చూసుకోండి. మరి అందరూ శృంగేరి వారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇంతకుముందు గతంలో చెప్పినయే. అంటే మీ పరిజ్ఞానం అంతవరకే ఉందలే. ఇది కాదు కదా అడగాల్సింది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కూర్చొని అడిగాను, సమాధానం లేదు మీ దగ్గర. మీరు చెప్పాల్సినవి మీ పుస్తకాల్లో ఉన్నాయి. భగవద్గీతగా సరిగ్గా చెప్పాలి మీరు. 2 మీ పుస్తకాల్లో ఉన్నాయి, కరెక్ట్గా చెప్పాలి మీరు. ఇంకా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఈమె ఛానల్ పెట్టిన తర్వాత ఈమె చేసిన కొన్ని గుర్తు చేసుకుందాం. కొన్ని వీడియోస్ ఆమె ప్రైవేట్లో పెట్టింది, అవి ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఈమె ఎప్పుడు ఒక స్టాండ్ మీద లేదు. ఇంకొకటి, హనుమంతుడు తోక గురించి చాలా నీచంగా మాట్లాడింది. ఆంజనేయ స్వామికి సీతాదేవికి వివాహం అన్నట్టు ఏ ఫోటోలు తీసుకొచ్చి ఈమె నోట్లో అనకొండ మాటలు మాట్లాడింది. ఎక్కడ ఇప్పుడు మేమేదో ఆమె కొంతమంది అంటున్నారు కదా, ఆమె ఏదో భగవద్గీత ప్రవచనాలు చెప్తా ఉంటది, బోధకురాలు అని చెప్తా ఉంటారు కదా. అది నాకైతే అనిపించలేదు. ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. చాలా వీడియోస్ ఈమె ప్రైవేట్లో పెట్టింది. ఈమె పద్ధతిగా మాట్లాడదు కానీ పక్క వాళ్ళ పద్ధతిగా మాట్లాడాలని కోరుకుంటది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. శంకర్లని చాలా నీచంగా ఏం మాట్లాడింది. అసలు ఈమె స్థాయే కాదు. గట్టిగా మాట్లాడితే ఇలా గురువులు కానీ ఎవ్వరు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరో శంకర్ల గురించి మాట్లాడే స్థాయి లేదు. ఇంకా శంకర పీఠాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ఎవరో ఒక మనక బిఫోర్ ఉన్న వాళ్ళ కొన్ని వీడియోస్ పట్టుకొచ్చి ఇది మాకు ప్రూఫ్ అని కొంతమంది చెప్పడం జరిగింది. అది ప్రూఫ్ కాదు. అది ప్రూఫ్ ఎలా అవుతుంది? కనీసం నా జ్ఞానంతో ఆలోచిస్తే అది ప్రూఫ్ కాదు తెలుస్తుంది. విద్యారణ్య స్వామి వారి వరకు వెళ్ళి కోట్ చేయగలిగితే అప్పుడు అది ప్రూఫ్ అని నమ్మొచ్చు. అక్కడ వరకు వెళ్ళి చేయగలరా? ఆయన తీసుకొచ్చి ఆయన స్థాపించారని మీరు చెప్పినా కూడా ఆయన రాసుకున్న గ్రంథాల్లో కానీ ఇట్లలో కానీ శంకర్ని కీర్తించడమే జరిగింది. శంకర్లే మొత్తం పీఠాలు స్థాపించారని జరిగింది. అంతకుముందు పరంపర ఉంది. వీళ్ళ ఎజెండా ఏంటంటే శంకర్ ఫిలాసఫీ నచ్చదు వీళ్ళకి. అది జనాల్లోకి బాగా వెళ్ళాలని చూస్తారు, కానీ అది జరగదు. ఎందుకంటే శంకర్ ఫిలాసఫీ వల్ల ఇప్పుడు దేశం బాగుపడుతుంది, కలిసి ఉంటుంది, దైవారాధన పద్ధతి అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎవరికాళ్ళు స్వీయ ఆరాధన ఎవరికాళ్ళు చేసుకుందని చెప్పి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే వచ్చి పక్క ఆరాధన తప్పని కానీ పక్క దేవుడు కాదన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఇది జనాలు మీరు గుర్తించాలి. అందరికీ నమస్కారం.